హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలకూర ఉల్లికారం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనము వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఫ్రీక్వెంట్గా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరియు దీనికి నేను 200 గ్రామ్ పాలకూర, అంటే ఒక కట్ట పాలకూర అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి చాలా సన్నగా అయితే పాలకూర మనం కట్ చేసుకోవాలి. పాలకూర ఎంత సన్నగా కట్ చేస్తే కర్రీ అంత బాగుంటుందని చెప్పచ్చు. అయితే మనం లేట్ చేయకుండా ఈ పాలకూర ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లిపాయలు అయితే అందులో వేసి దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవి అందులో వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/4 టేబుల్ స్పూన్ల పసుపు, ఒక చిన్న చింతపండు ముక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి ఇవన్నిటినీ కలిపి కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోండి. నూనె హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే మనం వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు, తర్వాత 2 ఒట్టి మిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే వేసి లైట్గా వేపుకోవాలి. ఆ తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని అందులో వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే పాలకూరలో ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మనము మూత తీస్తూ పెడుతూ మనం సిమ్లో అయితే పెట్టుకొని పాలకూరను బాగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత ఆయిల్ బయటికి వచ్చాక పాలకూరలో నుండి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం పేస్ట్ అయితే మనం అందులోకి వేసి సన్న మంట మీద పెడుతూ కదుపుతూ ఉండాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం ఆయిల్ బయటికి వచ్చేదాకా మనం ఈ పాలకూర ఉల్లికారం అయితే కదుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ బయటికి వచ్చింది కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్ సరిపడా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి పాలకూరనంతా మనము ఒక బౌల్కి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏంటంటే మనం పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా, ఆ స్మెల్ పడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మనము వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ను నాతో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో కండి.